హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టార్గెట్ డే. నా పేరు వచ్చేసి సంతోష్ శ్రీరామ్. ఈరోజు మనం ఆహ్, రేంజ్ బ్రేక్‌ఔట్ అంటే ఒక క్యాండిల్‌ది ఆల్రెడీ చెప్పుకున్నాం. మళ్ళీ ఇది చేయడానికి వన్ ఆఫ్ ద రీజన్ దీనికి ఉన్న వాల్యూ ఎలా ఉందనేది మీరు ఒకసారి చూస్తే అర్థమవుతుంది. అండ్ అలాగే మనం ఈ వారం అంటే సారీ రేపు రేపు ఈవినింగ్ 7:00కి ఫ్రీ వెబినార్ ఉంటుందండి. మీరు గనక ఈ వీడియో చూసినవారైతే ఈవినింగ్ 7:00కి ఇక్కడ నేను పోస్ట్‌లో గూడా అంటే కమ్యూనిటీ పోస్ట్‌లో గూడా లింక్ ఇవ్వడం జరుగుతుంది. మీట్‌లో నేను వస్తాను. అండ్ ఇంకొక విషయం మీరు టెలిగ్రామ్‌లో జాయిన్ అయితే అక్కడ మీకు లింక్ అప్డేట్ అవుతుంది గూగుల్ మీట్‌లో. సో, ఈ స్ట్రాటజీ ఏదైతే ఉందో ఆల్రెడీ టెలిగ్రామ్‌లో ఉన్న వారికి ఐడియా ఉంది. నేను పోస్ట్ జేశాను. కానీ అది ఎలా వాడాలి? ఎలా యూజ్ చేయాలి? దీని వెనకాల ఉన్న బిహైండ్ లాజిక్ ఏందనేది ఫ్రీ వెబినార్ అండి. మీరు గనక జాయిన్ అవ్వాలనుకుంటే రేపు ఈవినింగ్ 7:00కి ఇక్కడ యూట్యూబ్‌లో చూసినా పర్లేదు. లేదంటే మీరు టెలిగ్రామ్‌లో జాయిన్ అయ్యి టెలిగ్రామ్ నుండి డైరెక్ట్‌గా అక్కడ నుండి మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్. సో, తప్పకుండా జాయిన్ అవ్వండి. ఇది మీకు చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. అంటే ఎవరైతే జాబ్ చేస్తున్నారో, ఓవర్ ట్రేడ్ చేస్తున్నారో ఇవన్నీ తక్కువ చేసుకోవడం కోసం నేనొక అంటే నన్ను చాలామంది రిక్వెస్ట్ చేయడం జరిగింది. చాలామంది ఎలా అంటే నాతో టెలిగ్రామ్‌లో గాని, లేకపోతే మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పేదేంటంటే, "మా దగ్గర ఇంతే క్యాపిటల్ ఉంది. ఇట్లా చేసుకోవచ్చునా?" సో, చిన్న క్యాపిటల్ ఉండి ఓవర్ ట్రేడ్ చేయకుండా ఇలాంటి సెటప్స్ మీకు ఇది ఓన్లీ 10,000 క్యాపిటల్ ఉంటే ఎలా ట్రేడ్ చేయొచ్చు? ఓకే. ఒక రిస్క్‌ని కంట్రోల్ చేస్తూ ఎలా ట్రేడ్ చేయొచ్చు అనే దాని బేస్డ్ మీద ఇది సింపుల్‌గా ఉంటుంది. అంటే ఈజీగా ఉంటుంది. చూస్తే మీరు వెబినార్‌లో జాయిన్ అవుతే మీకు అర్థమవుతుంది. సో, జాయిన్ అవ్వండి. ఓకే. బిఫోర్ థాట్ ఇంకొక విషయం ఏందంటే డైలీ నేను మార్నింగ్ గానీ, ఈవినింగ్ గానీ, ఆఫ్టర్ మార్కెట్ అవర్స్ గానీ మీకు బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీలో కొన్ని లెవెల్స్ ఇస్తాను అన్నిట్లలో. ఈరోజైతే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాపు, సెన్సెక్స్ అన్నిట్లల్లో ఇలా లెవెల్స్ ఇచ్చేసాను. ఈ లెవెల్స్ మీకు ఎలా యూజ్ అవుతున్నాయో ఒకసారి కింద కామెంట్స్‌లో ఎవరైతే చూస్తున్నారో టెలిగ్రామ్‌లో వాళ్ళు తెలియజేయండి. అండ్ ఎవరికైతే ఈ లెవెల్స్ కావాలో నేను ఇచ్చే లెవెల్స్‌లో చాలా లాజిక్ ఉంటుంది. సో, అందరూ ఏదో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కాకుండా ఇదొక మెథడ్ బేస్డ్ తోటి ఈ లెవెల్స్ అనేది వస్తది. ఈ లెవెల్స్‌ని మీరు కావాలనుకుంటే టెలిగ్రామ్‌లో జాయిన్ అయ్యి ఈ లెవెల్స్‌ని తీసుకోవచ్చు. ఓకే. కమ్ టు ద పాయింట్. ఇప్పుడు ఇవన్నీ తీసేస్తాను. మనం చెప్పుకున్న స్ట్రాటజీ 5 మినిట్స్‌లో హైకెనాషి పెట్టి, హైకెనాషి ద్వారా ఒక ట్రేడ్ సెటప్‌ని అనేది ఫైండ్ చేయొచ్చు అని చెప్పాను. లెట్స్ సే ఎగ్జాంపుల్ ఇందులో కొంచెం ఏదైనా మోడిఫికేషన్ ఉందో లేదో చూద్దాం. ఇది ఈ రోజుది. ఇలా బాడీకి ఇది పెట్టాం. ఓకే. మీకు లెవెల్స్ అనేది ఐడెంటిఫై ఉంది. అంటే సింపుల్‌గా చెప్పాలంటే ఇది ఫస్ట్ మినిట్ బ్రేక్‌ఔట్ స్ట్రాటజీ లేకపోతే ఎలాగని అనుకోవచ్చు. కానీ ఇక్కడ చూడండి. ఇక్కడ మీకు ఎప్పుడైతే ఇది బ్రేక్ చేసిందో ఒక మంచి మూమెంట్ వచ్చింది. ఓకే. ఈ లెవెల్ అనేది లోని బ్రేక్ చేయలేదు. ఓకే. ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ లోని బ్రేక్ చేయలేదు. కానీ ఏదైతే మనం బాడీకేసుకున్న విక్ లెవెల్ ఉందో అది బ్రేక్ చేసినప్పుడు ఎలాంటి మూమెంట్ వచ్చింది. ఓకే. ఇప్పుడు దానికంటే ముందు ఉన్న రోజు ఒక రోజు ముందు. ఇదే కదా 12థ్. నేను ఈ రోజే అలాగే ఉంచాను. దీనికి చూసుకోండి. అంటే లెవెల్స్ కొత్త వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తే ఇది మళ్ళీ ఎందుకు చేస్తున్నాం అంటే ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే అడుగుతున్నారు కదా! ఈ వీడియో ఉందా? ఆ వీడియో ఉందా? ఉన్నాయి తక్కువ వీడియోస్ అవి చూడడానికి కూడా కష్టమవుతుంది. సో, అలా చూసే వాళ్ళకి ఇది మళ్ళీ చూసే వాళ్ళకి ఈజీగా ఉంటదని చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ మినిట్స్ హైకెనాష్ క్యాండిల్‌కి ఇలా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకుంటే చూడండి. ఈ లెవెల్స్. ఇది హై బ్రేక్ చేయలేకపోయింది. సరే ఇది కామన్‌గా మనందరికీ తెలిసిందే ఫస్ట్ క్యాండిల్ హై, లో అనేది. సో, మీకు రేంజ్ అనేది ఇమ్మీడియేట్‌లీగా అర్థమైపోయింది. అండ్ ఇంకొక విషయం కూడా చెప్పాను. ఎప్పుడైతే ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ ఓకే. ఇలా బాడీ లేకుండా విక్‌తో గనక ఇలా అటు ఇటు విక్‌తో గనక ఉంటే మాత్రం ఆ క్యాండిల్ రేంజ్ ఔట్ అయ్యేంత వరకు మీరు ట్రేడ్ చేయకండి. ఇంకా వేరే సెటప్‌లో ఉన్నాయంటే పర్లేదు. ఇక్కడ చూడండి. ఇది ఇంత పెద్ద మూవ్‌మెంట్ వచ్చింది గదా! ఈ ఫస్ట్ క్యాండిల్ లోపల ఇది హాల్ట్ చేసినప్పుడు ఇక్కడ ట్రేడ్ చేయొద్దు. ఇది ఎప్పుడైతే బ్రేక్ ఇచ్చిందో అది హై మూవ్‌మెంట్ వచ్చింది. లేదంటే ఫుల్ డే ఇక్కడే స్వింగ్ అవుతూ ఉంటుంది ఇలాగే. అయితే
ఇది హై మూవ్‌మెంట్ ఇచ్చింది. మోస్ట్‌లీ ఈ క్యాండిల్ ఉన్నప్పుడు ఏమవుతుందనంటే మోస్ట్‌లీ సైడ్‌వేస్ అవుతది. ఇలా విక్ ఉండి బాడీ లేకుండా ఉన్న క్యాండిల్ అన్‌డిసిషన్ క్యాండిల్ ఎప్పుడైతే పడుతుందో అక్కడ మాత్రం ఇది 10థ్‌ది చూపిస్తాను మీకు హైకెనాష్‌లో. ఇప్పుడు చూడండి. మీకు ఒక క్లారిటీ వస్తది. ఎప్పుడు ట్రేడ్ చేయాలనేది. సో, ఈ ఐకెనాష్ పెట్టుకోవడం వల్ల మీకు చాలా యూజ్‌ఫుల్. సో, మీకు ఇప్పుడు రేంజ్ తెలిసిపోయింది. ఇక్కడ 10థ్. ఓకే. ఇక్కడ మీకు రేంజ్ కన్ఫర్మ్ అయిపోయింది. రేంజ్ కన్ఫర్మ్ అయిపోయినంక ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇదంతా క్యాండిల్ ఉంది. ఇప్పుడు అదే ఐకెనాష్ పెట్టడం వల్ల మనకు రేంజ్ ఎంత క్లియర్‌గా వచ్చింది. ఈ రేంజ్ అనేది మనకు క్లియర్ కన్ఫర్మేషన్ ఇచ్చిందా? సో, ఇక్కడ ఈ హైది సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ మార్కెట్ అనేది కిందకి వెళ్ళలేకుండా పైకెళ్ళి ఇదలా వెళ్ళి, మళ్ళీ కిందకొచ్చి, మళ్ళీ పైకెళ్ళి, చిన్నగా రీటెస్ట్ అయిపోయి, ఈ స్వింగ్‌ని బ్రేక్ జేసిన తర్వాత మూవ్‌మెంట్ వచ్చింది. సో, మనకి ఈ లెవెల్ అనేది ఐక్యనెస్ ద్వారా ఇలా వేసుకుంటే, సో, ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, యాస్ పర్ మై పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ ఈ ఫస్ట్ క్యాండిల్ ఇలా పడ్డప్పుడు మాత్రం మోస్ట్‌లీ సైడ్‌వేస్ ఉంటుంది. బ్రేక్ వస్తే ఇలాంటి మూవ్‌మెంట్ వస్తది. కానీ ఓవరాల్‌గా సైడ్‌వేస్ అనేది జరుగుతుంది. అండ్ ఇప్పట్లో జరిగే మూవ్‌మెంట్ చూడండి. పెద్ గ్యాప్ అప్ అండ్ గ్యాప్ డౌన్ అయిపోయి పెద్ద క్యాండిల్ పడి ఆ రేంజ్‌లోనే ఉండడం జరుగుతుంది. ఆ లోని గాని బ్రేక్ చేయడం లేదు. సో, దీనికి మీరేం చేస్తారంటే ఈ ఐకెనాషి సెటప్ ఏదైతే ఉందో అది వాడుకొని మీరు రేంజ్ బ్రేకౌట్స్ అండ్ స్ట్రాటజీ ఎలా వాడుకోవాలనేది మీకు చూస్తే క్లియర్‌గా అర్థమవుతుంది. సో, ఐకెనాష్ లెవెల్స్ అనేది మీకు అంటే ఒక కాన్ఫిడెంట్ ఇస్తది. దానిపైన 5 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయితే ఒక చిన్న ఎంట్రీ తీసుకొని మీరు ప్రైస్ యాక్షన్ ద్వారా ఇలా ట్రేడ్ చేసుకోవచ్చు. హోప్ యూ గైస్ అండర్‌స్టాండ్ ఇది ఎలా వర్క్ అవుతదనేది. అంటే ఆల్రెడీ పాత వీడియోస్ చూసిన వరకే తెలుసు. సో, అలాగే ట్రేడ్ చేసుకోండి అండ్ సీ యూ టుమారో ఇన్ ద ఈవినింగ్. అంటే ఇప్పుడు ఒకవేళ ఇది మార్నింగ్ అప్డేట్ అవుతే ఈ వీడియో ఈవినింగ్ చూడండి. లేదంటే ఈరోజే నేను రికార్డ్ చేస్తున్న టైం 11 అవుతుంది. సో, ఎడిట్ కంప్లీట్ అయిపోతే ఇప్పుడు చేస్తాను. లేదంటే రేపు మార్నింగ్ మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ. వెబినార్‌లో కలుద్దామండి. సీ యూ ఆల్. బాయ్.